నా సినిమాలు టైం పట్టచ్చు, బట్ దానికి సింపుల్ రీజన్, ఎందుకంటే నేను ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ సినిమాకి వెళ్దాంరా అంటే అమ్మో 400 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడం అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసేవాడిని. సినిమా బాగాలేదంటరా, పెద్ద నేను ఆల్రెడీ చూసేసానురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసేవాడిని. ఎందుకంటే ఆ ఫేజ్లో ఆ 400 రూపీస్ టికెట్ మనం పెట్టి సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఆ 400 రూపీస్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఒక ఫ్యామిలీ 2000 రూపీస్ పెట్టి వెళ్తున్నప్పుడు 2.5 అవర్స్ టైం, ఇది ఎవరు ఆడియన్స్ నల్ల డబ్బు పెట్టరు, బ్లాక్ మనీ కాదు మీరు పెట్టేది. కష్టపడి ఒక్కొక్క ఫ్యామిలీలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వర్క్ చేసి, స్టూడెంట్స్ వర్క్ చేసి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్లో రకరకాలమైన ఉద్యోగాలు చేస్తూ ఆ శాలరీ సంపాదించి ఆ శాలరీ నుంచి ఒక పర్సంటేజ్ డబ్బు మా మీద పెడతారు. సో మీ ప్రతి రూపీకి మీరు రేపు చూసే సీన్కి మీకు వాల్యూ అనిపించాలని నేను టైం తీసుకొని సినిమా చేస్తాను. సో ఆ ఒక్క రీజనే. అలాగే మీరు ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిషటి కానీ, నవీన్ గారు మీకు వరుసగా హిట్లు పడుతున్నాయి ఏంటి అని అంటే దానిలో నేను చేసింది ఏం లేదు, అంతా మీరు చేసిందే. మీరు చూపించిన ప్రేమకి డబుల్ ప్రేమ ఇవ్వాలని నేను టైం తీసుకొని ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా రాయడం జరిగింది, తీయడం జరిగింది. అండ్ మీరు ఇంకా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ పొందేలా ఈ సినిమా వచ్చింది. రేపు పండక్కి, సంక్రాంతికి మీరు ఈ చూపించిన ప్రేమకి రెట్టింపు ఎంటర్టైన్మెంట్ నేను మా టీం అందరూ మీకు అందిస్తామని నా గ్యారంటీ నేను ఇస్తున్నాను.